2 సంవత్సరాల నుంచి ఈ మొత్తం ఈ తతంగం అంతా 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆ రోజు సినిమా యాక్టర్స్ ఎవరైతే వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి కలిసి బయటకు వచ్చారో ఆ తర్వాత నుంచి ఏదో రూపంలో ఇది పలు దఫాలుగా వస్తూ ఉంది. చిరంజీవి ఈసారే క్లారిటీ ఇవ్వటం వెనుక మీరేమన్నా ఒత్తిడి కానీ మీ వైపు నుంచి ఏమన్నా రిక్వెస్ట్ కానీ ఏమన్నా వెళ్ళిందా? సరే అన్నీ ఊడిపోయి 11 సీట్లు అని మా శత్రువులతో అనిపిస్తుంటే మేము ఒత్తిడి చేస్తే ఆయన చెప్తాడండి. ఏమైనా ఉందా అని. అదే అన్నా, మీకు తెలియంది అందరికి తెలియదు ఏం కాదు కదా. మంచుకో చెడుకో అంటే నేను గమనించింది అయితే మాత్రం ప్రకృతి దేవుడా లేదా ధర్మమా, సమాజాన్ని నడిపించే ధర్మమా. జగన్మోహన్ రెడ్డి గారి మీద 19 నుంచి 24 దాకా వేసినటువంటి నిందలు, విషపు మాటలు, అసత్యాలు ప్రతిదీ కూడా గడిచిన సంవత్సరం 16 మాసాలుగా ఎవరైతే నిందేశారో వాళ్లే ఏదో రకంగా కడుగుతూ వెళ్ళిపోతున్నారు. జగన్ తప్పులు లేవు, పాపాలు లేవు. నేను ఎట్లా అనుకుంటున్నానంటే చిరంజీవికి బాలకృష్ణ మధ్య ఉన్న ఈగో క్లాష్ ఇది మీకు పొలిటికల్గా అడ్వాంటేజ్గా మారింది ఈ లెటర్ ఇష్యూ చేయటం వల్ల. అసలు అడ్వాంటేజ్ ఎందుకంటారు మీరు? తమ్ముడు వేసినటువంటి విషం, తమ్ముడు చేసినటువంటి లేదా చిమ్మినటువంటి బురద ఈ లెటర్తో కడిగటం వల్ల మేము మీకు హ్యాపీగా కనపడుతున్నామని ఎందుకు అనుకుంటారు? మా మీద బురద కనపడుతుంది మీకు ఇప్పుడు దాకా. ఆ లెటర్తో మమ్మల్ని వాష్ చేసేయటం వల్ల మేము ఫ్రెష్గా కనపడుతున్నామని మీకు కనిపించట్లా. మేమేదో సంబరాలు చేసుకుంటాం, సంబరాలు ఏం లేవు, మేము ఫ్రెష్గా కనపడుతున్నాం మీకు అంతే. కానీ చిరంజీవిని వీళ్ళు అవమానించలేదు, అరే తప్పు. ఆ రోజు అందరూ కూడా విషపు మాటలు మాట్లాడారు, అందరూ అసత్యాలు మాట్లాడారు, జగన్ మీద నిందలేశారు. జగన్ చాలా మర్యాదగా చూసుకున్నాడు అన్నమాట అని ఈ క్లారిటీ వచ్చింది లెటర్.